నిజానికి మన ప్రపంచంలో కొంతమంది చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో బతుకుతూ ఉన్నారు. కనీసం వాళ్ళు ఉండడానికి కూడా కరెక్ట్ ప్లేస్ అనేది లేదు. కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా వాళ్ళ ప్రాణాలని తెగించి వెళ్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏకంగా మురికి నీటిలోనే బతుకుతూ ఉన్నారు. అసలు ఇంత ప్రమాదకరమైన జీవితాన్ని ఎలా బతుకుతున్నారో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. మరి ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఎంబీపీ ఫ్యాక్ట్స్. నెంబర్ 1, క్లిప్ విలేజ్ చైనా. నిజానికి విలేజ్ అనగానే మనందరికీ ప్రకృతి పచ్చని పొలాలు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ విలేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నిజానికి ఈ ఊళ్ళో ఉన్న జనాలు బతకడానికి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉండాలి. ప్రతిరోజు వీళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళడానికి 2600 అడుగులున్న లిచ్చలని ఎక్కుతూ ఉండాలి. ఇలా వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి చేరుతారు. నిజానికి ఇంత విచిత్రమైన విలేజ్ అనేది చైనాలో ఉంటుంది. ఈ విలేజ్ పూర్తిగా ఒక కొండ పైన ఉంటుంది. దాదాపు వీళ్ళ పూర్వీకుల నుండి ఇలాంటి డేంజరస్ ప్లేసెస్ లో వీళ్ళు బతుకుతూనే ఉన్నారు. దాదాపు 150 నుండి 200 సంవత్సరాల వరకు వీళ్ళు ఇలాగనే జీవిస్తూ ఉన్నారు. ఇంకా ఈ విలేజ్ లో ఉండే వాళ్ళకి ఏ చిన్న అవసరం వచ్చినా ఖచ్చితంగా 2050 మెట్లని దిగాల్సిందే. అక్కడ ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా చిన్న పిల్లలు అయినా ఖచ్చితంగా ఈ మెట్లని దిగాల్సిందే. నిజానికి ఈ చెక్క మెట్లు అనేటివి చాలా డేంజరస్ గా ఉంటాయి. కొన్ని దగ్గర అయితే ఆ మెట్లు కూడా కొన్ని ఇరిగిపోయి ఉంటాయి. నిజానికి చైనా గవర్నమెంట్ ఆ చెక్క మెట్ల నుంచి వెళ్లడం ప్రమాదం అని ఒక ఐరన్ స్టెప్స్ ని చేయించింది. ఇంకా వీళ్ళకి ఏదైనా సామాన్లు కావాలి అనుకున్నా ఆ మెట్ల మీద నుంచే పైకి తీసుకొని వెళ్తూ ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి, ఇలాంటి ప్లేసెస్ లో మీరు ఉంటే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. నెంబర్ 2, మకాకో విలేజ్. నిజానికి ఈ విలేజ్ చూడడానికి చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లని చూడండి. దాదాపు ఈ ఇండ్లు 2 లక్షలకు పైగానే ఉంటాయి. నిజానికి వీళ్ళు ఎలాంటి ప్రదేశంలో బతుకుతున్నారు అంటే చాలా కఠినమైన మురికి నీటిలో బతుకుతూ ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడ ఉండే చిన్న చిన్న బోట్లలో వెళ్తూ ఉంటారు. అవి కూడా చుట్టుపక్కల మురికి నీళ్లు ఉంటాయి. ఈ ప్లేస్ మనకి నైజీరియాలో కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు బతకడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ వీళ్ళకి ఎలాంటి దారి లేకపోవడంతో వీళ్ళు ఇక్కడనే బతుకుతూ ఉన్నారు. ఎందుకోసము అంటే ఇక్కడ ఉండే ప్రజలు చాలా వరకు పేదరికంతో ఉంటారు. ఒక్కసారిగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మురికి నీళ్లు ఉన్నాయో. మన దగ్గర ప్రతి ఇంటికి కనీసం ఒక బైక్ అన్నా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉండే ప్రజలకి ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటుంది. నిజానికి వాళ్ళ ఇంట్లలో ఎలాంటి టాయిలెట్ కూడా ఉండదు. అక్కడ ఉన్న మురికి నీళ్లలో వాళ్ళకి కావాల్సిన కాలకృత్యాలని తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రదేశంలో ఒక్క నిమిషం కూడా ఉండడానికి ట్రై చేయం. ఇంకా ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి చాలా డేంజరస్ గా ఉంటాయి. నెంబర్ 3, ఫేవ్లస్ ప్లేస్ అనేది చూడడానికి చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంట్లోని చూడండి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉండే రూమ్స్ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. నిజానికి జనాభా అనేది బ్రెజిల్ లో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలకి నివసించడానికి కూడా స్థలం లేదు. మరికొంతమంది నేలపైన ప్లేస్ లేకపోవడంతో కొండల మీద కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ బతుకుతూ ఉన్నారు. నిజానికి దూరం నుంచి చూడడానికి ఈ ఇండ్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళాము అంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ చూసి మనం ఆ ప్రదేశంలో ఉండడానికి కూడా ట్రై చేయం. ఇంకా ఈ ప్లేస్ లో రోడ్లు కూడా చాలా సన్నవిగా ఉంటాయి. ఈ ప్రదేశంలో దాదాపు 16 లక్షలకు పైగా ఇక్కడ జనాలు బతుకుతూ ఉన్నారు. నిజానికి ఇక్కడ ఉండే ప్రజలు చాలా వరకు అనారోగ్యంతోనే ఉంటారు. ఇంకా ఇక్కడ చాలా తక్కువ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఇండ్లలో కరెక్ట్ గా కరెంటు, వాటర్ అనేది కూడా అస్సలు ఉండదు. నిజానికి ఈ ప్రదేశం చూడడానికి చాలా వింతైన ప్రదేశం లాగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 4, ఫోర్ట్ ఏరీ. మనం ఇంతవరకు ఎన్నో రకాల ప్రదేశాల గురించి చెప్పుకున్నాం. నిజానికి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాన్ని చూసారా? ఇక్కడ ఉన్న ఇండ్లు మొత్తం పూర్తిగా మంచుతో గడ్డగట్టుకుపోయి ఉంటాయి. నిజానికి ఈ ప్రదేశాన్ని ఫోర్ట్ ఏరియా అనే పిలుస్తూ ఉంటారు. ఈ ప్రదేశం మనకి కెనడాలో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇక్కడ ఎటు చూసిన ఇండ్లు మొత్తం పూర్తిగా గడ్డగట్టుకుపోయి ఉంటుంది మంచుతో. ఇంకా ఇక్కడ ఉండే మనుషులు బతకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఫుడ్ వేడి చేసుకుని తినాలి అన్న కేవలం 5 నిమిషాల్లోనే చల్లాడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఫుడ్ పూర్తిగా గడ్డగట్టిపోతుంది. ఇంకా చలికాలం వచ్చింది అంటే -45 డిగ్రీస్ వరకు వెళ్తుంది. ఎటు చూసినా మనకి మంచు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కనీసం రోడ్డు కూడా క్లియర్ గా కనిపించదు. అంత డేంజరస్ గా ఉంటుంది ఈ ప్రదేశం. నిజానికి ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఇదే ప్లేస్ లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెంబర్ 5, సయార్గా సయ్యద్. ఈ ప్రదేశం మనకి ఇరాన్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ విలేజ్ ఊరికి చాలా దూరంగా ఉంటుంది. ఇంకా కొండల మధ్యలో కొన్ని గుడిసెలతో కట్టుకొని ఉంటారు. నిజానికి ఈ విలేజ్ చూడగానే మనకి చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా మనకి గుడిసెలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉండే ప్రజలు ఒకరింటి పైన ఒకరు కట్టుకొని ఉంటారు. దాదాపు ఈ ప్రదేశంలో 3000 నుంచి 4000 జనాభా ఉంటుంది. నిజానికి వీళ్ళు ఈ ఇండ్లని రాళ్ల సాయంతో, మట్టి సాయంతో కట్టుకున్నారు. అలాగే వేరే వాళ్ళు ఉండడానికి
వాళ్ళ ఇంటి పైన కూడా ఇదే విధంగా కట్టారు. ఈ విలేజ్ చూడడానికి చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 6 కండవన్ విలేజ్. నిజానికి ఈ విలేజ్ చూడడానికి చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా మనకి కొండలాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మనం దగ్గరకు వెళ్ళాము అంటే అవి ఇండ్లలాగా కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఇవి ఇండ్లు కావు, పాముల పుట్టలు అని చెప్తూ ఉన్నారు. ఇంత విచిత్రమైన విలేజ్ లో మనుషులు బతుకుతున్నారు అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు పూర్తిగా కొండలను చెక్కుతూ వాళ్ళు ఇండ్లలాగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ విలేజ్ చూడడానికి చాలా వింతగా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా టూరిస్టులు ఇంత విచిత్రమైన ప్లేస్ ని చూడడానికి ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ ప్లేస్ కి వచ్చిన టూరిస్టులు అక్కడ ఉండే ప్రజలకి ఎంతో కొంత డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రజలు ఎంతో అందమైన హ్యాండ్ మేడ్ వర్క్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ విలేజ్ ఊరికి చాలా దూరంగా ఉంటుంది. అది సడన్ గా చూసాము అంటే పెద్ద కొండల్లాగానే కనిపిస్తూ ఉంటాయి. మీలో ఎంతమంది ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీళ్ళు ఉండే ప్రదేశం నుండి కొద్ది దూరంలోనే ఒక పెద్ద యాక్టివ్ వాల్కనో ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ వాల్కనో అనేది బయటికి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఉండే ప్రజలు ఏమాత్రం భయపడకుండా వాళ్ళ ఇంటిని వదిలిపెట్టకుండా అదే ప్లేస్ లో ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నెంబర్ 7 బుద్ధిస్ట్ అకాడమీ. ఈ ప్రదేశం చూడడానికి చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే చైనాలో ఉంటుంది. ఇది పూర్తిగా ఒక పెద్ద కొండ మీద ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది స్వామీజీలుగా మారడానికి శిక్షణ పొందుతూ ఉంటారు. ఇంకా ఈ ప్రదేశంలో ఎన్నో మాంక్స్ అకాడమీస్ ఉన్నాయి. అక్కడ ఉండే ట్రైనింగ్ అనేది మన ప్రపంచంలోనే చాలా కఠినమైన ట్రైనింగ్స్ ని ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఉండే ప్రాంతంలో అక్కడ ఉండే విద్యార్థులు నివసించడానికి చిన్న చిన్న ఇండ్లు కూడా ఉంటాయి. ఆ ఇండ్లు కూడా చూడడానికి చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ ప్రదేశం దూరం నుంచి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశంలో దాదాపు 10 నుంచి 15 వేల ఇండ్లు వరకు ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళు దాదాపు పూర్తిగా సన్యాసులే ఉంటారు. ఇక్కడికి చాలా మంది మెడిటేషన్ చేయడానికి వస్తూ ఉంటారు. నాకు తెలిసి మీరు ఇలాంటి విచిత్రమైన ఇండ్లని ఒక్కసారి కూడా చూసి ఉంటారు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.